అమెరికా ఇరాన్ మధ్య కీలకమైన హర్ముజ్ జలసంధి వివాదం మళ్లీ ముదిరింది. జలసంధిని తిరిగి తెరిచేందుకు కుదురుతుందనుకున్న శాంతి ఒప్పందం నీలినీడలు కమ్ముకున్నాయి. ఇరాన్ పెట్టిన డిమాండ్లకు ప్రతిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త షరతులను తెరపైకి తెచ్చారు. గత 50 ఏళ్లలో జరిగిన నష్టానికి, దాడులు, ఆందోళనల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇరానే భారీ పరిహారం చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా చమురు మార్కెట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ముడి చమురు ధరలు 5% పెరిగాయి. అంతర్జాతీయ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది. ఆంక్షల ఎత్తివేత, పరిహారం చెల్లింపుల వంటి ఇరాన్ డిమాండ్లకు స్పందిస్తూ వైట్ హౌస్ వేదికగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల కాలంలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు ఇరానే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. నిరసనకారుల మరణాలు, అమెరికా సైనికుల మృతికి ఇరాన్ చెల్లింపులు జరపాలని పేర్కొన్నారు. అంతేకాకుండా లెబనాన్, సిరియా, యెమెన్, గాజా ప్రాంతాల్లో జరిగిన విధ్వంసానికి కూడా టెహ్రాన్ పరిష్కారం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. మరోవైపు హార్మోజ్ జలసంధి ద్వారా కొత్త షిప్పింగ్ మార్గాల రూపకల్పన కోసం ఒమన్తో సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ సేవల కోసం ప్రత్యేక రుసుములు వసూలు చేసే అంశాన్ని సైతం ఇరాన్ పరిశీలిస్తోంది. అయితే జలసంధిపై ఇరాన్ ఎలాంటి ఆధిపత్యం చెలాయించడాన్ని లేదా ఫీజులు వసూలు చేయడాన్ని తాము అంగీకరించబోమని అమెరికా తేల్చి చెప్పింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు జరిగే హార్మోజ్ జలసంధి మూతపడ్డంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో సంక్షోభం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.